పాతబస్తీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ పూజారి కారంపూడి మోహనాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని పాతబస్తీ షేర్ బంగ్లాలో ఉన్న సంతోషిమాత దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి కారంపూడి మోహనాచార్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఋగ్వేద సామవేదో ధర్మణావః సంప్రాణాపో విరాడాప. అమ్మవారి మీద మీరు తెచ్చినటువంటి పూజా వస్తువుల మీద చల్లి మీ శిరస్సును తల్లుకోవాలి. అపవిత్ర పవిత్ర సర్వావస్తు యస్మరే ముండరీకాక్షుంద భాషంధర శుచి. మనము శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతము నిర్వహించుకుంటున్నాము. మరి ముందుగా గణపతి పూజ చేసినా ఏ పూజ చేసినా కూడా ముందుగా తొలి పూజ శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లా నందున ఈ రోజున శ్రావణ మాసంలో విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు అనేటువంటి చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారు కలలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు చేయమని చెప్పేసి ఆ అమ్మవారు ఆజ్ఞాపన చేయడం వల్ల ఆ రోజు నుండి ఇప్పటివరకు కూడా శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతాలు మా యొక్క స్థానిక షేర్ బంగ్లా దేవాలయం నందు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది మహిళలు పాల్గొని ఆ వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలవడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చే శుక్రవారము, మూడో శుక్రవారము రాఖీ పౌర్ణిమ, అదేవిధంగా ఆ రోజున సంతోషిమాత అమ్మవారి యొక్క జన్మదినం కూడా రావడం వల్ల ఆ రోజున అమ్మవారి హోమము, అన్నదాన కార్యక్రమము, రక్షాబంధన పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ శ్రావణ శుక్రవారం రోజున లక్ష కుంకుమార్తన, అదేవిధంగా ఈరోజు ఎవరైనా వరలక్ష్మి వ్రతాలు చేయని వాళ్ళు ఉన్నా కూడా మరి 4వ శుక్రవారం రోజున కూడా వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దేవాలయాన్ని విచ్చేసి అమ్మవారికి ఒక పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై సంతోషిమాత.